నిజంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా, ఒకవేళ ఉంటే దాని గురించి డిస్కస్ చేయకూడదు. 2007లో ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళు సర్వే చేశారు ఇండియాలో. సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో 80% పాపులేషన్ ఏం చెప్పారంటే కరప్షన్, జ్యుడిషియరీ ఈజ్ కరప్ట్ జ్యుడిషియరీ అని చెప్పారు ఇండియాలో. ఇలా ఒప్పుకోవటం కాస్త ఇబ్బందికరమైన పరిణామాలే ఉంటాయిగా భవిష్యత్తులో. ఒప్పుకోవడం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. 8th క్లాస్ చదివే స్కూల్ కిడ్కి ఇన్స్పైర్ చేయాల్సిన ఏజ్లో కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అనే ఒక పెద్ద టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోలేని స్థితిలో దాన్ని తీసుకురావడం అనేది ఇట్స్ పొలిటికల్ టాపిక్. పుస్తకాల్లో నుంచి తీసేసినంత ఈజీగా కరప్షన్ని జ్యుడిషియరీ నుంచి కూడా తీసేస్తే బాగుంటుంది. ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని దిగజార్చే విధంగా కుట్ర జరుగుతుందా? పొలిటికల్గా దిగజార్చేది ఒక ఆస్పెక్ట్. అసలు జ్యుడిషియరీని దిగజార్చుకుంటుంది, దాన్ని ఎవరు చెప్తారు, దాన్ని ఎవరు మాట్లాడతారు? ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల కేసు ఏమైందో, ఆయన మీద అభిశంసన తీర్మానం ఉందో, ఇంపీచ్మెంట్ చేశారో కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇతన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక ట్రయల్గా తీసుకొని మిగతా జడ్జిలను భయపెడుతున్నారేమో ఎవరైనా. ఢిల్లీ లిక్కర్ కేసు, ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ ఏళ్లకేళ్ళు నెలలకు నెలలు జైల్లో మగ్గిపోతే దీనిపై కనీసం స్టే ఇవ్వటానికి, బెయిల్ ఇవ్వటానికి కూడా కొన్ని ధర్మాసనాలు ఒప్పుకోలేదు. కట్ చేస్తే రౌస్ అవెన్యూ కోర్టు ఆఖరికి అందరినీ నిర్దోషులుగా డిశ్చార్జ్ చేసింది. ఎందుకని ఇంత డిస్పారిటీ ఉంది? జడ్జెస్ ఒక కేసును చూసే విధానము యూనిఫామ్గా ఎందుకు లేదు? జస్టిస్ కర్ణన్ విషయంలో కులం బలంగా పనిచేస్తుంది శ్రీకాంత్ గారు. అంటే అతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టే జస్టిస్ కర్ణన్ని తీసుకువెళ్ళి జైల్లో కూర్చోబెట్టారా? షెడ్యూల్ కాస్ట్ కాబట్టే కూర్చోబెట్టారా అనే ప్రశ్న కన్నా, వేరే వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ కాదు కాబట్టే వెళ్ళలేకపోయారు జైలు దాకా. ఏ డైలాగ్ విల్ మేక్ మోర్ డిఫరెన్స్ దెన్ ఎ బుల్లెట్. ఆంగ్లంలో ఇది చాలా అతిపెద్ద పాపులర్ అయినటువంటి నానుడి. ఒకవేళ గనక ఇదే నిజం అనుకుంటే, మాపై తుపాకీ పెట్టి కాల్చారు, న్యాయ వ్యవస్థ నెత్తురోడుతోంది. భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కామెంట్ ఇది. ఈ రెండిట్లో దేని వైపు నిలబడాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటిదే ఇప్పుడు న్యాయ వ్యవస్థను మాత్రమే కాకుండా భారతదేశంలో న్యాయ వ్యవస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధిస్తున్నటువంటి ప్రశ్న. అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఆ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది? ఆ వ్యాఖ్యలో నర్మగర్భంగా ఇంకేదన్నా కామెంట్ దాగి ఉందా అనేటువంటి అంశాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఫౌండర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ శ్రీకాంత్ చింతల గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. శ్రీకాంత్ గారు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యువర్ చాలా హాట్ టాపిక్తోనే వచ్చాను, అందుకే మిమ్మల్ని హాట్ సీట్లో కూర్చోబెట్టాను. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఇంత హాట్ కామెంట్ చేయటం అంటే న్యాయ వ్యవస్థని కించపరిచేందుకు, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర జరుగుతోంది అని చెప్పి. దీనికి అంతటికీ మూలము NCERT 8th క్లాస్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అవినీతి అనేటువంటి పాఠ్యాంశాన్ని నిషేధించడం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దట్. నిజంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా, ఒకవేళ ఉంటే దాని గురించి డిస్కస్ చేయకూడదా? న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా అనే ప్రశ్న కూడా కొంచెం హాస్యాస్పదమే. ఎందుకంటే ఒక సర్వే 2007లో ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళు సర్వే చేశారు ఇండియాలో. సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో 80% పాపులేషన్ ఏం చెప్పారంటే కరప్షన్, జ్యుడిషియరీ ఈజ్ కరప్ట్ జ్యుడిషియరీ అని చెప్పారు ఇండియాలో. ఓకే, 80%. కెన్ యూ బిలీవ్ దిస్ నెంబర్? అండ్ లాస్ట్ 10 yearsలో మన పార్లమెంట్లో ఒక డేటా వచ్చింది. లాస్ట్ 10 yearsలో 8630 కేసులు హయ్యర్ జ్యుడిషియరీలో ఉండే జడ్జెస్ మీద కరప్షన్ అలిగేషన్తో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వచ్చిన కేసుల సంఖ్య ఇది, కంప్లైంట్స్ సంఖ్య. అందులో మ్యాక్సిమం ఫాల్స్ కూడా అయ్యి ఉండొచ్చు, చాలా పర్సనల్ వెండేటర్స్తో పెట్టుండొచ్చు. 10% ఉండవా? ఉంటాయి కదా. 8630లో 10% ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఒక 800 కేసులు అంటే చిన్న నంబర్ అది. అనుకుంటే జడ్జిల సంఖ్య ఎంత? 800 కేసులు.
800 కంప్లైంట్స్ హైయర్ జ్యుడిషియరీలో ఉండే జడ్జెస్ మీద వచ్చిన కంప్లైంట్స్ అయ్యి. సో మనకు జ్యుడిషియరీలో కరప్షన్ లేదు అని నేను ఒకవేళ అన్నా కానీ నా మీద నవ్వుతారు అందరు. ఎందుకు అంటే సగటున ఈరోజు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. కానీ ఒక న్యాయవాదిగా ఉండి, ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా ఉండి, అందుకే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్గా ఉండి ఎస్ మీరు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నారంటే నేను ఖచ్చితంగా శాల్యూట్ చెప్పాల్సిందే. కానీ ఇలా ఒప్పుకోవటం కాస్త ఇబ్బందికరమైన పరిణామాలే ఉంటాయిగా భవిష్యత్తులో. ఒప్పుకోవడం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. ఇప్పుడు బహుశా నన్ను విక్టిమ్ని చేస్తారేమో, మాట్లాడితే ఓపెన్గా మాట్లాడితే నన్ను విక్టిమ్ని చేస్తారేమో, కానీ సిస్టమ్ మారుతుంది. ఇక్కడ ఇండివిజువల్ ఇంపార్టెంట్ కాదు, ఎవరో ఒకరు మాట్లాడాలి. మాట్లాడితేనే కదా ఆ సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళేది, మాట్లాడితేనే కదా అసలు ప్రాబ్లం ఏంటో తెలిసేది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక పేషెంట్ ఉంటాడు, ఈ పేషెంట్కి చాలా సిమ్టమ్స్ ఉంటాయి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు ఏముందని చెప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటాడు. ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఆ డాక్టర్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు, ఈ పేషెంట్ సమస్య చెప్పకపోతే అది ఎప్పటికీ బయటికి రాదు. ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? అంతే ఇది కూడా. అసలు రోగం ఏందో తెలియకుండా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జ్యుడిషియరీలో కరప్షన్ ఉందా లేదా అనేది సపరేట్ సబ్జెక్ట్. అయితే ఒకటి నేను సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ని ఒక దగ్గర నేను ఒక లైన్లో నేను సమర్థిస్తాను. ఎందుకు సమర్థిస్తాను? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో తీయడాన్ని నేను బహుశా సమర్థిస్తాను. ఎందుకు సమర్థిస్తానంటే ఎన్సీఆర్టీలో కేవలం జ్యుడిషియరీలో ఉండే కరప్షన్ గురించి అన్నారు, వేరే డొమైన్స్లో ఉండే కరప్షన్ గురించి మాట్లాడలేదు. అంతే. కాబట్టి అది తప్పు. నంబర్ 1. నంబర్ 2, 8th క్లాస్ స్టేజ్లో ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలా అనే క్వశ్చన్లో నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే. సో స్కూల్ స్టేజ్లో మనం చెప్పాలంటే వాస్తవం చెప్పాలి. అవి రిజర్వేషన్సా, లిమిటేషన్సా? అంటే లిమిటేషన్ నాకు అంటే స్కూల్ కిడ్కి 8th క్లాస్ చదివే స్కూల్ కిడ్కి ఇన్స్పైర్ చేయాల్సిన ఏజ్లో ఓకే కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అనే ఒక పెద్ద టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోలేని స్థితిలో దాన్ని తీసుకురావడం అనేది ఇట్స్ పొలిటికల్ టాపిక్, సోషియో పొలిటికల్ టాపిక్. అది తీసుకురావడం అనేది స్కూల్ స్టేజ్లో అంత కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు అంటే ఇట్లాంటి అలిగేషన్స్ జ్యుడిషియరీలో ఉన్నాయి అనే ఒక మైండ్ సెట్తో సిటిజన్స్ కానీ పెరిగితే, పిల్లలు ఉన్నది వాస్తవం, కానీ ఒక విషయం నేను చెప్పగలుగుతా, వేరే డొమైన్స్తో కంపేర్ చేస్తే జ్యుడిషియరీలో కరప్షన్ తక్కువ. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఎగ్జిక్యూటివ్లో ఉండేది, పొలిటికల్లో ఉండేది, వేరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే కరప్షన్తో కంపేర్ చేసిన, ఆఖరికి కార్పొరేట్స్ చేసే కరప్షన్తో కంపేర్ చేసిన జ్యుడిషియరీలో ఉండే కరప్షన్ దాదాపుగా తక్కువ. లేదు అని మాత్రం చెప్పడం తక్కువ. సో దాన్ని అప్పుడే తయారవుతున్న ఒక 13 years 14 years పిల్లల మైండ్లో దాన్ని పెంచడం అనేది అంత కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇంకొంచెం బెటర్ ఏజ్ +1 +2లో ఇంట్రడ్యూస్ చేశారు, కరప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, కరప్షన్ ఎట్లా డీల్ చేయాలి, దిస్ ఈస్ ఏ టాపిక్. కాబట్టి వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు సమాజం పైన ఒక అవగాహన ఉంటుంది. కరెక్ట్. అప్పుడు చెప్పడం కరెక్ట్. అంటే అట్లీస్ట్ 10th క్లాస్లోనో +1లోనో +2లోనో అట్లాంటి సిచ్యువేషన్స్లో చెప్పడం ఇంట్రడ్యూస్ చేస్తే దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళు ఎలా తీసుకోవాలి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికి తగ్గట్టు వాళ్ళు సిటిజన్ ఎలా ప్రవర్తించాలనేది తెలుస్తుంది. ఇది ఒకటి. అయితే నా కోరిక ఏంటి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, జడ్జెస్ ఈ కేసు ఎవరైతే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉండకూడదు అనే ఒపీనియన్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో, పుస్తకాల్లో నుంచి తీసేసినంత ఈజీగా కరప్షన్ని జ్యుడిషియరీ నుంచి కూడా తీసేస్తే బాగుంటుంది. అది సాధ్యమా? పుస్తకాల్లో నుంచి తీయగలుగుతారు మీరు, అంతే. రియాలిటీలో తీయగలుగుతారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో కులం తీసేశారు, పోయిందా? పోదు. సో రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకి, సమాజానికి వైరుధ్యం ఉంది ఇక్కడ. దీన్ని మనం అడ్రస్ చేయాలి. రాజ్యాంగ విలువలేంది, రాజ్యాంగం ఏ విలువలతో నిర్మాణం జరిగింది, రాజ్యాంగ నిర్మాతలు ఈ రాజ్యాంగాన్ని, ఈ దేశాన్ని ఎలా చూడాలనుకున్నారు, ఈ దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు, దానికి సమాజం ఎక్కడ అడ్డుపడుతుంది, సమాజంలో ఉండే రుగ్మతలు ఏంటిది, అందులో కరప్షన్ ఒకటి. సో వీటిని మనం అడ్రస్ చేయకుండా, వాటిని మనము అసలు ఎక్నాలెడ్జ్ చేయకుండా మనము ఈ వైరుధ్యాన్ని తీయలేము. కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి తీయడం అనేది బికాస్ ఆఫ్ నేను చెప్పిన రీజన్స్ వల్ల కొంతవరకు అది నేను సమర్థిస్తాను, సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ని. కానీ తద్వారా జ్యుడిషియరీలో కరప్షన్ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మాత్రం నేను తప్పుపడతాను. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను,
ఆ పోర్షన్ని తీసేసినంత సులువుగా జ్యుడిషియరీలో కరప్షన్ని తీయడం సాధ్యం కాదు. సో షిఫ్ట్ డిలీట్ కొట్టి ఈ రోజు నుంచి వెళ్ళిపోయింది, తూచ్ పుస్తకాల్లో నుంచి కరప్షన్ తీసేసాం కాబట్టి ఇంక లేదు, డార్విన్ థియరీ తీసాం కాబట్టి ఇంకా జీవ పరిణామ క్రమం లేదు. ఇది తప్పు. సో ఎన్సీఆర్టీలో అంతకుముందు ఎన్నో సిలబస్లు తీశారు, ఎప్పుడు జ్యుడిషియరీ ఏమనలా. ఓకే, కరప్షన్ గురించి ఒకసారి చెప్పేసరికి ఇది వెంటనే తీసేయాలి, ఏదో దేశం ఏదో అంత పెద్ద భూతద్దంలో చూపించాల్సిన సబ్జెక్ట్ కాదు అది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంకో కాంట్రవర్సీ కామెంట్ కూడా చేశారు శ్రీకాంత్ గారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ భూమి మీద ఏ వ్యక్తి ప్రయత్నించినా కూడా నేను ఒప్పుకోను అని. దీన్నే కాస్త ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుంటే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని దిగజార్చే విధంగా కుట్ర జరుగుతుందా? కాంటెంపరీ సిచ్యువేషన్స్ చూస్తుంటే జ్యుడిషియరీని దిగజార్చే కుట్ర జరుగుతుంది. కానీ దిగజార్చే కుట్రలో ఎన్సీఆర్టీ పుస్తకంలో పెట్టినది మాత్రం కాదు. దిగజార్చేది ఎవరు? అసలు జ్యుడిషియల్ అథారిటీని కానీ లేకుంటే ట్రాన్స్పరెన్సీని కానీ వీటిని దిగజార్చింది ఎవరు అనేది ఫస్ట్ మనం అసలు అనలైజ్ చేసుకోవాలిగా. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎస్, సో అనలైజ్ చేసుకోవాలి కదా. దిగజార్చిన దానిలో జ్యుడిషియరీలో ఉండే వాళ్ళు పార్ట్ కాదా? మేబీ మేమందరం పార్టీగా, అంతే. యాజ్ అ లాయర్ నేను కూడా పార్టీగా, జడ్జిలు పార్టీగా, సిస్టమ్ పార్టీ కదా. ఒక జడ్జిని ఎలా నియమిస్తున్నారు అనేది ఒక పార్టీ కదా. పెద్ద దుమారం రేగింది. జడ్జ్ జస్టిస్ని ఎలా డెలివరీ చేస్తున్నారు అనేది అది దానిలో భాగమే కదా. ఒక కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చింది అంటే ఆ కంప్లైంట్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది భాగమే కదా. అసలు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పకపోవడం ఒక ప్రాబ్లమే కదా. ఇవి కదా ఇష్యూస్. దిగజార్చేది ఎవరు? దిగజార్చేది పొలిటికల్గా దిగజార్చేది ఒక ఆస్పెక్ట్. అసలు జ్యుడిషియరీని దిగజార్చుకుంటుంది, దాన్ని ఎవరు చెప్తారు, దాన్ని ఎవరు మాట్లాడతారు? దిస్ ఈజ్ బిగ్గర్ ఇష్యూ. ఆగస్టు 15 విద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకు, నన్ను ఎక్కనివ్వండి బోను అంటాడు చరబండరాజు. ఎస్, జ్యుడిషియరీలో ఉన్నటువంటి అవినీతి గురించి చెప్పాల్సి వస్తే, దానికి బాధ్యులు చేయాల్సి వస్తే బోను ఖచ్చితంగా బోన్లో నిలబెట్టాల్సిందే, ఖచ్చితంగా నిలబెట్టాల్సిందే. జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళే, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళు కూడా నిల్చోవాలి. లేకుంటే ఎలా అండి దీన్ని క్లియర్ చేసేది? ఇప్పుడు 8,630 కేసులని లాస్ట్ 10 years చెప్పాను. ఎంక్వైరీ ఎన్నిటి మీద పడింది? ఎంతమంది జడ్జిల మీద ఎంక్వైరీ చేశారు? పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ ఎక్కడ వచ్చింది? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? ఎవరు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసేది? అదే మీ మీద నా మీద కంప్లైంట్ నేను మీ మీద ఇచ్చాను అనుకోండి, లేదా ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్న ఒక పెద్ద మనిషి, గవర్నమెంట్ పెట్టాలనుకున్న కేసులు పెట్టాలనుకున్న ఒక పెద్ద మనిషి అనగానే ఎఫ్ఐఆర్ అయిపోద్ది, నన్ను తీసుకెళ్ళి బోన్లో నుంచే పెట్టేస్తారు, జైల్లో కూడా పెట్టేస్తారు. అసలు ఏ తప్పు లేకుండా కూడా జైల్లో నెలల తరబడి పెడతారు. అది ఛార్జ్ షీట్ వేయరు. సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, ఛార్జ్ షీట్ లేకుండా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇంకా ఉన్నారు. మరి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఒక్కరిని దిగలేదు ఇప్పటిదాకా, ఒక్కరి మీద స్ట్రాంగ్ ఇది తీసుకోలేదు. ఏం చేయాలి? ఒక హైకోర్టు జడ్జిని తీయాలంటే ఏం చేయాలి? నేను తీయమని చెప్పట్లా. హైకోర్టు జడ్జిని తీయాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ ఇంపీచ్మెంట్ పెట్టాలి. 100 మంది ఎంపీలు లేదంటే ఒక 50 మంది రాజ్యసభ మెంబరు సంతకాలు చేయాలి. ప్రాక్టికల్గా అయ్యే పనులేని అవన్నీ. సో ఎంక్వైరీ జరిగినప్పుడు, జడ్జెస్ ఎంక్వైరీ రూల్స్ ప్రకారం జరిగినప్పుడు, యాక్ట్ ప్రకారం జరిగినప్పుడు దానిలో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి. తీసుకురాకపోవడం కూడా జ్యుడిషియరీ మీద చేసే ఒక కుట్ర. ఎవరు తీసుకురావట్లేదు? జ్యుడిషియరీ కదా. అంతే. సో మెకానిజము ఫస్ట్ మనకంటూ ఒక స్ట్రాంగ్ మెకానిజం క్రియేట్ చేసి జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం పెంచే విధంగా జ్యుడిషియల్ క్యారెక్టర్ బిల్డప్ అయిన తర్వాత యూ హ్యావ్ మోరల్ రైట్ టు సే ఇంకొకటి ఎవడో నా మీద బురద జల్లుతున్నాడు అని చెప్పడానికి. అసలు మనం వేసుకున్న బురద ఎక్కడ పోయింది? ఎగ్జాక్ట్. చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు నిలబెడతాయి, భయపడతాయి. న్యాయ వ్యవస్థలో ఇంత దుర్మార్గం ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ చెరిగిపోని ఒక ఎగ్జాంపుల్ గురించే మాట్లాడుకుంటే, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల కేసు ఏమైందో, ఆయన మీద అభిశంసన తీర్మానం ఉందో, ఇంపీచ్మెంట్ చేశారో కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. జ్యుడిషియర్లో ఉండేటువంటి వాళ్ళే ఆయన్ని కాపాడుతున్నారు. ఒకవేళ ఆయన్ని గనక తొలగిస్తే న్యాయ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి రిమార్క్ను మోయాల్సి వస్తుంది అనేటువంటి భయంతో చర్యలు తీసుకోవడానికి వెనకట్లేదని చెప్పి ఓపెన్గా చాలా మంది ఒక వర్గం అట్లా అనుకుంటుంది. నేను ఐ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దీంట్లో. పర్టికులర్లీ ఆ కేసులో కరప్షన్ చేశారా లేదా అనే ఇష్యూని కాసేపు పక్కన పెడదాం. అంటే జస్టిస్ వర్మ గారు
వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్, ఆ డబ్బంతా అతనిదా కాదా, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఒక జడ్జి గారి ఇంట్లో డబ్బులు దొరికాయని ఎలిగేషన్ ఉన్నప్పుడు, ఓకే, హైకోర్టు జడ్జిలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ మెషినరీ అయిన ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, పోలీసులు ఇన్వాల్వ్ అయినప్పుడు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయినప్పుడు బేసిక్ ప్రొసీజర్ ఫాలో కారా అండి మీరు? రూల్ ఆఫ్ లా ఎక్కడికి పోయింది? డబ్బులు ఎక్కడున్నాయి? సీజర్ ఎక్కడుంది? పోనీ బూడిద ఎక్కడుంది? నేను ఆయన చేశారా లేదా నాకు తెలియదు. ఓకే, చేశారా లేదా నాకు తెలియదు. చట్టం ఏం చెప్తుంది, ప్రొసీజర్ ఏం చెప్తుంది, అది ఫాలో అయ్యారా మీరు? కాబట్టి ఇంకొక వర్షన్ ఏంటి అంటే, బహుశా వర్మ గారి మీద, జస్టిస్ వర్మ గారు ఇది మీరు చేశారని చెప్పేసి, చేశారో లేదో పక్కన పెడితే చేశారని చెప్పేసి ఇతన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక ట్రయల్గా తీసుకొని మిగతా జడ్జిని భయపెడుతున్నారేమో ఎవరైనా. ఓకే, నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నువ్వు రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదు? రేప్ చేశారని ఎలిగేషన్తో నలుగురిని తీసుకెళ్ళి చంపేశారు దిశ ఎన్కౌంటర్ కేసులో. ఓకే, ఎన్కౌంటర్లు చేశారు. వాళ్ళు చేశారా లేదో తెలియదు ఇప్పుడు దాకా. నాట్ ప్రూవెన్ కదా. నాట్ ప్రూవెన్. అవును, ట్రయల్ లేదు, కోర్టు మెట్లెక్కలేదు కదా శ్రీకాంత్. ట్రయల్ లేదు. అవును, నాట్ ప్రూవెన్. వాళ్ళు చేశారా, నలుగురు చేశారా, పోనీ నలుగురితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా, అందులో ఒకటి చేయలేదా, ఏమీ తెలియదు. తీసుకెళ్లారు, కాల్చారు, చంపేశారు. ఎక్కడ ఆటవికంలో ఉన్నామా? సో అక్కడ మన అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళు చేసి ఉండొచ్చును గాక, కానీ రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ యాజ్ ఎ గిల్టీ. ఎస్, ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది. నువ్వు ముందు శాంపుల్ తీసుకున్నావా, ఫోరెన్సిక్ తీసుకున్నావా, సీజర్ ఏమన్నా చేసావా, జడ్జి ముందు పెట్టావా, ఇది ఎవిడెన్స్ యాక్ట్లో ఉందా, ఇన్ని చూడాలి. ఈ వర్మ గారి కేసులో ఇవన్నీ జరగల. నేను దాని గురించి సపరేట్గా నేను మాట్లాడాను. ఓకే, వర్మ గారి కేసు అనేది జ్యుడిషియరీ ఒక మనిషిని భయపెట్టగలదు, కానీ ఇంత పెద్ద పెద్ద జడ్జిలు ఇన్వాల్వ్ అయిన తర్వాత బేసిక్స్ ఫాలో అవ్వకపోవడం అనేది నాకు డౌట్స్ ఇస్తుంది. ఓకే, ఇది కూడా ఒక విధంగా జ్యుడిషియరీ తన మీద తాను పెట్టుకోవాల్సిన ఎలిగేషన్, ఇది కుట్ర జరుగుతుంది అని. కాబట్టి ఎక్కడి నుంచో బయట నుంచి కుట్ర జరుగుతుంది. ఎస్, జ్యుడిషియరీ మీద ప్రతి సొసైటీలో, ప్రతి కంట్రీలో జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి కొంత రిఫ్ట్ ఉంటుంది. సమాజానికి, జ్యుడిషియరీకి కూడా కొంత రిఫ్ట్ ఉంటుంది. ఇది ప్రతి సొసైటీలో కామనే. జ్యుడిషియల్ క్యారెక్టర్ని మేము కోల్పోలేదు. జ్యుడిషియరీ తన పాత్రని కాన్స్టిట్యూషనల్ వేలో బిహేవ్ చేస్తుంది. కొంతమందికి సపరేట్ ప్రివిలేజెస్ ఇవ్వట్లేదు, అందరినీ సమానంగా చూస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ని సమాజంలో ఇవ్వవలసిన బాధ్యత జడ్జిల మీద ఉంది, జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఉంది. ఎస్, జ్యుడిషియల్ క్యారెక్టర్ని మీరు పోగొట్టుకోలేదు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు కూడా పోగొట్టుకోలేదు. కానీ రెండు ఇన్సిడెంట్స్ని మనం తీసుకుంటే, గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేటువంటి కేసులో ఒక జడ్జి ఒక రౌడీ షీటర్ ద్వారా తీసుకున్నటువంటి కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ వర్మ గారి కేసు కావచ్చు, ఈ రెండింటిని పారామీటర్స్గా తీసుకుంటే మిగతా వాళ్ళు కోల్పోకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు మసకబారే ప్రయత్నం అయితే చేశారు కదా, ఒక అప్రతిష్ట అయితే తీసుకొచ్చారు. ఎస్, డెఫినెట్లీ. నేను వాళ్ళని సమర్థించట్లా, నేను వర్మగారిని కూడా సమర్థించట్లా. వర్మగారు తప్పు చేస్తుంటే జైల్లో పెట్టండి, జడ్జిగా తీసేయండి, ఇంపీచ్ చేయండి, కాన్స్టిట్యూషనల్ మెథడ్ ఫాలో అవ్వండి. కానీ రూల్ ఆఫ్ లా ఏంటి, ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, ప్రొసీజర్ ఏం చెప్తుంది? మనం ప్రొసీజర్ పెట్టుకున్నది ఎందుకు? లేదంటే పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఇదో వీడే అని చెప్తాడు, మనం అందరం నమ్మాలా? అట్లా కాదు కదా. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఎందుకు ఉంది? రూల్స్ ఎందుకు పెట్టారు చట్టానికి? ఎందుకంటే చట్టంని ఇంప్లిమెంట్ చేసే దిశలో ఆ పర్టికులర్ రూల్ ఫాలో అవ్వకపోతే ఇది నిజం కాదేమో అని చట్టం ప్రిజ్యూమ్ చేసుకోవాలా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఏదైనా ఎఫ్ఐఆర్ అవ్వగానే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారా, స్టేషన్ బెయిల్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఇదేంటి, 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేది ఒక రైట్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి దాని మీద. ఒక వ్యక్తిని అరెస్ట్ ఎప్పుడు చేయాలో తెలుసా ఇండియన్ లాలో? ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లో కూడా, అంతకుముందు సిఆర్పిసిలో కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే, ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేసేయచ్చు. అంటే నీకు అనుమానం ఉంటే నన్ను అరెస్ట్ చేస్తావా? రీజనబుల్ గ్రౌండ్స్ కాదు, రీజనబుల్ సస్పిషన్ ఉంటే. ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను అనుమానిస్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. రాజ్యాంగం స్కీమ్ ఇది కాదు. రాజ్యాంగం స్కీమ్ వేరు. ఒక వ్యక్తి తన స్వేచ్ఛని మీరు కంట్రోల్ చేసి
తన స్వేచ్ఛను అడ్డుకొని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి అనుకుంటున్నారు అంటే దానికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. కానీ మీకు సిఆర్పిసిలో కానీ బిఎన్ఎస్ఎస్లో కానీ రీజనబుల్ గ్రౌండ్స్ అని ఉండదు. 41లో కూడా ఉండదు, 35 ఇప్పుడు కొత్తగా 35లో దానిలో కూడా ఉండదు. రీజనబుల్ అప్రిహెన్షన్, రీజనబుల్ సస్పిషన్ ఇలాంటి పదాలు ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. పోలీస్ వ్యవస్థ ఒకరి కేసులోనేమో వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ కట్టేసి తీసుకొచ్చి జైల్లో పడేస్తారు. ఒక ప్రివిలేజ్డ్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే. అనగారిన వర్గాలు ఎవరైనా వెళ్ళి నాకు అన్యాయం జరిగింది మొర్రో అంటుంటే 10 రోజులు కూడా కేసులు కట్టరు. ఫస్ట్ వీళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత వాళ్ళ మీద వాళ్ళు సోషల్ ప్రెజర్ తీసుకొని వస్తే అప్పుడు ఎఫ్ఐఆర్లు కడతారు. అందులో కూడా అరెస్టులు చేయరు. ఎందుకని? పోలీసు వాళ్ళ చేతిలో అంత పవర్ ఇచ్చారు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక వ్యవస్థని నిర్మాణం చేసినప్పుడు, ఒక వ్యవస్థ నిర్మాణంలో ఎక్కడన్నా లోపం ఉన్నప్పుడు జ్యుడిషియరీ దగ్గర పవర్ ఉంది. ఆ గ్యాప్ని ఫుల్ చేయొచ్చు, దాన్ని గైడ్లైన్ సెట్ చేయొచ్చు, రూల్స్ సైలెంట్గా ఉంటాయి. ఇలాంటి పవర్ సుప్రీంకోర్టు దగ్గర ఉంది. ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి, జడ్జెస్ మేడ్ లాస్ ఎన్నో ఉన్నాయి. కోర్టు చెప్పిన దాని ప్రకారం చట్టాన్ని ఫాలో అవ్వడం ఎన్నో ఉన్నాయి. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కన్నా ముందు ఈ స్టేషన్ బెయిల్ కాన్సెప్ట్ 7 years కన్నా తక్కువ ఉండేదానికి స్టేషన్ బెయిల్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేది కాదు, చట్టంలో ఉన్నింది. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చి చెప్పడం స్టార్ట్ చేసిందో అప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియరీ ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఎంతోమంది రైట్స్, అంటే ఒక వ్యక్తి పోలీసు వాళ్ళు నువ్వు అనుకుంటే ఇంకా నన్ను అరెస్ట్ చేయడానికి లేదు, నీ అనుమానం మీద నన్ను అరెస్ట్ చేయడానికి లేదు, చాలా సివియర్ అఫెన్స్ ఉంటేనే నన్ను అరెస్ట్ చేయాలి, గైడ్లైన్ సెట్ అయిపోయిందిగా. అట్లా విదిన్ జ్యుడిషియరీ మీరు గైడ్లైన్ సెట్ చేయడానికి మిమ్మల్ని ఎవడు ఆపాడు? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో మీరు చేంజెస్ తీసుకురావడానికి ఎవరు ఆపారు? ఎంక్వైరీ ప్రొసీజర్లో మీరు రోబోట్ ప్రొసీజర్స్ ఎందుకు చేయట్లేదు? ట్రాన్స్పరెంట్గా ఎందుకు పెట్టట్లేదు? ఈ జ్యుడిషియరీకి ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది అనే మెసేజ్ని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇద్దామనే ప్రయత్నాన్ని కూడా అడ్డుకునే సందర్భాలు ఉన్నాయి కదా. ఎస్, నేను అదే అంటున్నా. బయట నుంచి జ్యుడిషియరీ మీద ప్రెషర్ ఉంటుంది. ఓకే, అది అడ్రస్ చేసి తీరాలి. జడ్జెస్ కూడా మాట్లాడి తీరాలి దాని గురించి. చాలామంది జడ్జెస్ అంతకుముందు అన్నారు ప్రెజర్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ అవి మా దగ్గర దాకా పెద్దగా రావు అని చాలా వేగ్గా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ గవర్నమెంట్కి, పొలిటికల్ పవర్లో ఉన్న వాళ్ళకి, కొంతమంది ఆ పవర్ని అబ్యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి జ్యుడిషియరీకి మధ్యలో కొన్ని సత్సంబంధాలు ఉంటాయి, కొంత రిఫ్ట్ ఉంటుంది, ఇద్దరికి పేచీ తగాదా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ది మోస్ట్ హాట్ టాపిక్గా నిలుస్తుంది కరప్షన్. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్లీజ్. జ్యుడిషియరీలో కరప్షన్ అంటే కేవలం డబ్బులతో చేసేది కాదు, ఫేవరెటిజం, ఇది కూడా కరప్షనే. ఎలా? ఫేవరెటిజం అంటే ఇప్పుడు తనకి ఒక జడ్జికి పొలిటికల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈ ఒపీనియన్ ఉన్న జడ్జు ఆయన ముందుకు ఒక కేసు వచ్చింది అంటే ఆయన పొలిటికల్ ఇంక్లినేషన్ దేనికైతే ఉంటుందో ఆ డెసిషన్ ఇవ్వడం బయాస్గా. లేదు అంటే ఇతనికి కావాల్సిన లాయరో, అతనికి సంబంధించిన లాయరో ఎవరో వచ్చి ఆర్గ్యూ చేస్తే ఒక విధంగా జడ్జ్మెంట్ ఇవ్వడం. లేదు ఇంకొక అసలు ఎవరో కొత్త లాయరో లేకుంటే ఇంకెవరో తెలియని వాడు ఎవడో వస్తే వీడికి అసలు వినకపోవడము, ఇది కూడా కరప్షనే. మీ మోరల్ క్యారెక్టర్ ఏమైంది? అందరినీ సమానంగా ఎందుకు వినట్లేదు? ఈరోజు నాకు ముందుకు వచ్చి చెప్పమనండి, ఎంతమంది లాయర్లు వచ్చి ముందుకు చెప్తారో నేను చెప్తాను, ధైర్యంగా చెప్తాను. జడ్జిలు అందరికీ సమానంగా అవకాశం ఇవ్వరు, ఇది నిజము, ఇది వాస్తవము, మాట్లాడండి. ఎందుకు ఇవ్వరు? జడ్జిలు అంటే ఎవరు? జడ్జిలు అంటే వాళ్ళు మేము మైలార్డ్ అన్నంత మాత్రాన కంప్లీట్గా దేవుళ్ళు కాదు. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసి, ఒక సాధారణ పౌరుడు వాడు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆ సాధారణ పౌరుడిని కాపాడి రాజ్యాంగ విలువలని రీస్టోర్ చేయవలసిన, రాజ్యాంగ విలువల్ని ఆల్వేస్ అప్హోల్డ్ చేయవలసిన హయ్యెస్ట్ మోరల్ డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఉన్న వ్యక్తులు జడ్జిలు. అందుకనే వాళ్ళకి అంతటి ఇమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళని తీయాలి అంటే కూడా చాలా స్ట్రాంగ్ మెకానిజం ఉంటుంది. వీళ్ళ మీద కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చినా కానీ అంత ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడు కూడా మీకు చూస్తే పాత కాలంలో జడ్జెస్ని చూస్తే, మీరు ఇంగ్లీష్ లా నుంచి వచ్చారు కాబట్టి అందరు జడ్జిలకి తెల్ల జుట్టు ఇలా రింగులుగా ఉండి, కళ్ళద్దాలు ఒకే స్టైల్లో కళ్ళద్దాలు ఉండి ఇలా ఉండి, జడ్జి బెంచ్ దగ్గర నుంచి దూరంగా అక్యూజ్డ్ నించోబెట్టడం ఇలా ఉండేది. ఎందుకు అని అంటే
ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నారు అనేది ఈ తప్పు చేసిన వాడికి తెలియకూడదు. సో ఆ ఐడెంటిఫికేషన్ రాకూడదు అని. ఐడెంటిఫికేషన్ వస్తే విక్టిమైజ్ చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన ఒక లాజిక్ అది. సో ఇప్పుడు జడ్జెస్ మీద ఖచ్చితంగా చాలామంది చాలా సందర్భాల్లో కూడా ఫాల్స్ ఎలిగేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపులరీగా చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన జడ్జిలు. ఈరోజు ఇండియా ఇలా ఉంది అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మన జ్యుడిషియరీలో సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్కి ఆ మోరల్ క్యారెక్టర్ ఉంది కాబట్టే ఇండియా ఈ రోజుకి ఇంకా ఇంటాక్ట్గా ఉంది. ఇంత పొలిటికల్ క్రైసిస్లు మనకున్నా కానీ, ఇంతటి మాబ్ లించింగ్ మెంటాలిటీ పెరుగుతున్నా కానీ ఎందుకు ఇంకా మనం రాజ్యాంగ విలువల్లో ఉండగలుగుతున్నామంటే జ్యుడిషియరీ వల్ల. దాని కాంట్రిబ్యూషన్ అసలు మామూలు కాంట్రిబ్యూషన్ కాదు జ్యుడిషియరీది, ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ ఇంతటి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి కరప్షన్ లేదు అనడం అనేది తప్పు. కరప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, స్టాటిస్టిక్స్ తీసుకుందాం విజయ్ గారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్లో హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో ఎంతమంది జడ్జిలు ఉన్నారు? నంబర్ చాలా తక్కువ. యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. చాలా చాలా తక్కువ. ఫింగర్స్ కాదు, కొంచెం ఈ మధ్య కొంచెం పెరిగారు. చీఫ్ జస్టిస్ దాకా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు, ట్రైబల్లో ఎవరు పోలేదు. ఉమెన్ బహుశా ఇప్పుడు నాగరత్న గారు అవుతారేమో. జ్యుడిషియరీలో ఇంత అండర్ రిప్రజెంటేషన్ ఉంది, హయ్యర్ జ్యుడిషియరీలో పర్టికులర్గా. ఓకే, ఎలివేషన్స్ మరి ఎందుకని ఇప్పటిదాకా ఇంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు 70% వరకు ఒకే వర్గం సంబంధించిన వాళ్ళు చీఫ్ జస్టిస్లు అయ్యారు. మ్యాక్సిమం అప్పర్ కాస్ట్ పర్సన్స్ సుప్రీంకోర్టులో ఉండే డామినెంట్ పొజిషన్స్లోకి కొలీజియం వరకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎందుకని అప్పర్ కాస్ట్ మాత్రమే ఉండగలుగుతున్నారు అని చెప్పి మనం చిన్న డేటా అనలైజ్ చేస్తాం. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, వీళ్ళని హైకోర్టు జడ్జిలుగా ఎలివేట్ చేసేటప్పుడు వీళ్ళందరికీ 50 నుంచి 52, 53 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు 54 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఎలివేట్ చేస్తారు. ఎందుకని 10 ఏళ్లలోపు రిటైర్ అయిపోతాడు, సుప్రీంకోర్టు దగ్గర రాడు. కానీ అప్పర్ కాస్ట్లో ఉండి ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్లో ఆ జడ్జిల ఫ్యామిలీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని మాత్రము లెస్ దెన్ 46, 47 లోపల ఎలివేట్ చేస్తారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్ అవుతారు. అంటే మీరు అపాయింట్ చేసేటప్పుడే వీడు ఎక్కడ దాకా వెళ్తాడు, ఈ రిటైర్మెంట్ ఎక్కడ దాకా ఉంటుంది అనే క్యాల్కులేషన్స్ చేస్తున్నారా? డేటా అదే చెప్తుంది. ఎందుకని ఎస్సీ ఎస్టీలు అండర్ ఏజ్ అంటారు మీరు? ఎస్సీ ఎస్టీలని ఎలివేట్ చేసేటప్పుడు అండర్ ఏజ్ అంటారు. ఓకే, 45 ఏళ్ళ వాళ్ళని ఎలివేట్ చేయమంటే ఇది అండర్ ఏజ్ చిన్నోడు అంటారు. అదే లాజిక్ మళ్ళీ అప్పర్ కాస్ట్కి ఎందుకు రాదు? 45, 46 ఎవరు ఎలివేట్ అవ్వట్లేదా? 42, 43 కూడా ఎలివేట్ అయ్యారు, అవ్వట్లేదా? ఎందుకండి ఇది రాదు? ఇది కరప్షన్ కాదా? ఇది ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదా? కాన్స్టిట్యూషనల్ స్కీమ్కి వ్యతిరేకం కాదా? ఆర్టికల్ 14 వ్యతిరేకం కాదా? రాజ్యాంగ ద్రోహమే కదా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఈ జ్యుడిషియరీలో ఇది కూడా కరప్షనే. సమన్యాయం పాటించకపోవడము, రిప్రజెంటేషన్ పాటించకపోవడము కరప్షనే. పొలిటికల్ ఇంక్లినేషన్తో చేసే కామెంట్స్ కరప్షనే. పొలిటికల్ ఇంక్లినేషన్తో ఇచ్చే జడ్జిమెంట్లు కరప్షనే. ఫేవరిటిజం చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీలో ఉండే లాయర్లకి ఆర్డర్లు ఇవ్వడము కరప్షనే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే మ్యాటర్స్లో ఫేవరబుల్ ఆర్డర్స్ ఇవ్వడము కరప్షనే. కేవలం డబ్బులు ఒక్కటే కాదు, పలు రకాల కరప్షన్లు ఉన్నాయి. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటే బహుశా ఎవరు ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ఇది ఎవరో ఒకరు మాట్లాడాలని నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. ప్రతి హైకోర్టులో, నేను మన తెలంగాణ హైకోర్టు కాకుండా వేరే హైకోర్టులో కూడా వెళ్తాను, ప్రతి హైకోర్టులో నేను విన్న మాట, మన తెలంగాణ హైకోర్టులో కూడా నేను వినే మాట, పలానా జడ్జి ఉన్నారంటే పలానా లాయర్ని పెట్టాలి. ఎవరు అంటే ఇద్దరు ఒకటి కులం. ఓకే, ఇది కరప్షన్ కాదా? ముమ్మాటికి బార్లో మాట్లాడుకుంటారు, ఈయన వచ్చాడంటే ఆయన ఆర్డర్ ఇస్తాడు. ఇలాంటి ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఇది జరుగుతుందా లేదా అనేది నేను కామెంట్ చేయాలి. దట్స్ మై క్వశ్చన్ టు. వాళ్ళు అంటున్నారు కాబట్టి, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అలా జరుగుతుందా అంటున్నాను. అలా అనుకోవడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి గారు ఉన్నారండి, ఈ జడ్జి గారి దగ్గర పలానా లాయర్ని పెట్టుకోవాలి అనేది కామన్గా ఉండే ఒపీనియన్ సమాజంలో చాలామంది. టు బి ఫ్రాంక్, నేను కూడా చిన్నప్పుడు విన్నాను అన్నమాట.
నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కేసు చెప్పడానికన్నా ముందు పదుల సంఖ్యలో అడిగారు నన్ను, సార్ మీకు ఆ జడ్జితో పరిచయం ఉందా అని. ఓకే. ఎక్కడ ఇదే బిల్డింగ్లో ఉండే ఒక సదరు వ్యక్తి, ఇప్పుడు మనం ఉండే ఆఫీస్లో, నా ఆఫీస్లో ఉండే సదరు వ్యక్తి, ఒక కేసు పెండింగ్ ఉందండి మా ఫ్రెండ్ది, ఆ జడ్జి గారితో మీకు పరిచయం ఉంటే మేము డబ్బులు ఇస్తాము, మీరు మాట్లాడతారా, మీకు ఛానల్ ఉందని అడిగారు. నేను నీ మీద కేసు పెడతాను అని చెప్పాను. నేను నా దగ్గరికి రావద్దు, ఐఎమ్ నాట్ దట్ లాయర్ అని చెప్పాను. అంటే ఇలాంటి ఒపీనియన్ స్ట్రాంగ్గా సమాజంలో ఎందుకుంది, లాయర్స్ మధ్యలో కూడా ఎందుకుంది? ఒకవేళ ఇలాంటి అలిగేషన్ వచ్చిన తర్వాత ఎవరో నాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేయరా అంటే కోర్టులో కూర్చొని చేస్తారుగా. కోర్టులో కూర్చొని అబ్జర్వ్ చేసినప్పుడు, అరే అవును కదా, వేరే వాళ్ళు చెప్తుంటే ఈయన వినట్లేదు, మరి పలానా లాయర్ చెప్తుంటే వింటున్నారు అనే ఒపీనియన్ నాకు క్రియేట్ అవ్వదా? ఆటోమేటిక్గా ఫేవరెటిజం కనిపిస్తుంది అక్కడ. అలాంటి ప్లాట్ఫామ్ని ఇచ్చిన దాంట్లో చాలామంది జడ్జెస్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది మనం అడ్రస్ చేసి తీరాలి. ఇది కరప్షన్. ఇది ఓన్లీ డబ్బులు తీసుకుంటేనే కరప్షన్ కాదు. నీ కులాని కోసం నువ్వు పనిచేసిన కరప్షనే, నీ పొలిటికల్ ఇంక్లినేషన్ కోసం నువ్వు పనిచేసిన కరప్షనే, లేదు నువ్వు ఫేవరెటిజం చేసిన కరప్షనే, బయాస్ ఒపీనియన్ ఇచ్చిన కరప్షనే, ఇవన్నీ కరప్షన్సే. సో ఈ క్యారెక్టర్, జ్యుడిషియల్ క్యారెక్టర్ని డెవలప్ చేసి ఈ జ్యుడిషియల్ క్యారెక్టర్ని అన్ని వేళలా కాపాడే సిస్టమ్ని జ్యుడిషియరీ నిర్మాణం చేయవలసిన బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది. సమాజంలో ఏదైతే ఒపీనియన్ ఉందో జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది అని, ఈ జ్యుడిషియరీలో కరప్షన్ లేదు అని సమాజంలో కాన్ఫిడెన్స్ని ఇవ్వవలసిన నైతిక బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది. ఆ జ్యుడిషియరీలో నేను కూడా ఉన్నాను. ఓకే. జడ్జెస్ ఎంతనో బార్ నుంచి మేము కూడా అంతనే. జడ్జెస్ ఒకవైపు ఉంటారు, మేము ఇంకోవైపు ఉంటాం. జడ్జెస్కి అసిస్ట్ చేస్తాం. న్యాయాన్ని ఎలా మనం సాధించాలి అనే దాంట్లో మేము కూడా ఈక్వల్ పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ లాయర్స్ మీద కూడా ఉంది. లాయర్స్ కూడా నాకు చాలాసార్లు వాళ్ళ మీద నవ్వాలో జాలిపడాలో అర్థం కాదు. ఒక కేసు వాదిస్తారు, గెలుస్తారు, గెలిచిన తర్వాత వీళ్ళే వచ్చి బయట అంటే మనం ఆర్గ్యూ చేస్తే ఆ జడ్జి ఇచ్చేస్తాడు అంటారు. అంటే వీడికి తెలివి లేనట్టు, ఈ కేసు కరెక్ట్ కానట్టు, నాకు ఏదో జడ్జి నాకు ఫేవర్ చేశాడని చెప్పుకోవడం, అందులో ఏదో పైశాచిక ఏమొస్తుందో ఆనందం, అది ఇన్సల్ట్ అవ్వాలి. నువ్వు నేను కేసు వాదించిన నేను గెలవలేదు. పైశాచిక ఆనందం లేకపోవచ్చు కానీ పైసల ఆనందం అయితే పైసల ఆనందం ఉంటుంది. పైసలు లేకుండా ఎవరు చేస్తారు? ఎవరో మాలాంటి పిక్చర్లు చేస్తారు. నేను ఒకసారి సోషల్ మీడియాలో కూడా రాశాను. అంటే కరప్షన్, ఇది వన్ ఆఫ్ ద కరప్షన్స్లో. ఎట్లా అంటే ఆ దగ్గరకు వచ్చి, సార్ మీరు అంబేద్కర్ ఫోటో పెట్టారు ఆఫీస్లో, అంబేద్కర్ ఫోటో పెడితే మీకు కేసులు ఇస్తారు ఎవరన్నా? మనకు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి వచ్చే కేసులలో మీరు మీ కమ్యూనిటీ ఇది కదా, మీకు ఆర్డర్లు రావేమో అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయడం కూడా నాకు కూడా నా ప్రాక్టీస్ కూడా దెబ్బ అవ్వచ్చు. కైనా నేను చెప్తున్నా, ఎందుకు అంటే పోనివ్వండి, నేను లాస్ అవుతా, కానీ ఎవరొకరు మాట్లాడండి దీని గురించి. ఖచ్చితంగా మాట్లాడాలి కదా. మాట్లాడండి, మాట్లాడితే కదా తెలిసేది. సో ఇట్లాంటి అడ్వైజులు కూడా ఇస్తున్నారంటే జ్యుడిషియరీ మీద కామన్ మ్యాన్కి ఉండే ఒపీనియన్ ఏంటి? జ్యుడిషియరీ మీద కామన్ మ్యాన్కి ఎలాంటి ఒపీనియన్ మీరు డెవలప్ చేస్తారు? అది కేవలము పత్రికల ద్వారా వచ్చిందా, లేదంటే సోషల్ మీడియాలో వచ్చిందా? సోషల్ మీడియా ఈరోజు వచ్చింది, ఇంతకుముందు ఈ ఒపీనియన్ లేదా? సో మీకు ఎందుకని కరప్షన్ ఎలిగేషన్స్ ఇన్ని వేల కరప్షన్స్ ఎలిగేషన్స్ ఉన్నా కానీ ఒక జస్టిస్ కర్ణన్, షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన జస్టిస్ కర్ణన్ని మాత్రం సిట్టింగ్ జడ్జిని తీసుకొని వెళ్ళి 6 నెలల పాటు జైల్లో పెట్టగలుగుతున్నారు. సిట్టింగ్ జడ్జిని రాజ్యాంగంలో ఎక్కడా లేదు, తీసుకెళ్ళగలుగుతున్నారు. ఎందుకని వేరే కమ్యూనిటీస్లో ఉండే వాళ్ళకు ఎలిగేషన్స్ వస్తే వాళ్ళని కేవలం జస్టిస్ కర్ణన్ విషయంలో కులం బలంగా పనిచేస్తుంది శ్రీకాంత్ గారు. అంటే అతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టే జస్టిస్ కర్ణన్ని తీసుకువెళ్ళి జైల్లో కూర్చోబెట్టారా? షెడ్యూల్ కాస్ట్ కాబట్టే కూర్చోబెట్టారా అనే ప్రశ్న కన్నా వేరే వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ కాదు కాబట్టే వెళ్ళలేకపోయారు జైలు దాకా. ఎందుకు అంటే ఐ కెనాట్ డైరెక్ట్లీ కామెంట్ ఆన్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఫర్ వేరియస్ రీజన్స్. కానీ ఇంతమంది మీద వచ్చిన తర్వాత, ఇంతమంది మీద ఎలిగేషన్స్ ఉన్న తర్వాత, మహా అంటే ఎలిగేషన్స్ ఉన్నాయంటే ట్రాన్స్ఫర్ చేస్తారేమో చాలాసార్లు. ఎలిగేషన్స్ ఉన్నాయని కూడా చెప్పరు, బట్ జనరల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఒక నానుడి. ఎందుకు జస్టిస్ కర్ణనే వెళ్ళాడు? ఏంటి వేరే వాళ్ళకి జస్టిస్ కర్ణన్కి తేడా అంటే కులం మాత్రమే. నిజమే, అది ఇప్పటికీ వెంటాడి వేధించే ప్రశ్నే. వై ఓన్లీ జస్టిస్ కర్ణన్, వై నాట్ అదర్స్ అనేది. వై నాట్ అదర్స్? అవును, అదర్స్ మీద మీరు కనీసం ఆ మాత్రం జస్టిస్ కర్ణన్ని ముందు
అసలు నీకు తెలివి ఉందా లేదా, నీకు అసలు సైకాట్రిక్గా నీకు ఉన్న పిచ్చి ఉందా అని చెప్పేసి డాక్టర్స్ టీమ్ని పంపించి ఆయన దగ్గరికి సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పడం అనేది ఇన్సల్ట్ కదా సిట్టింగ్ జడ్జికి. ఎగ్జాక్ట్లీ. ఆ సిట్టింగ్ జడ్జి మరి ఆయనకి అంత మెంటల్ కెపాసిటీ లేదు అనే మీ ఒపీనియన్ ఎలా, అంటే సమాజంలో మీరు ఎట్లాంటి మేక్ ఏ డాగ్ ఏ మ్యాడ్ డాగ్ బిఫోర్ యూ కిల్ ఇట్ అన్న టైప్లో ఎలా ప్రవర్తించారు? సో ఏమంటున్నా అంటే మేబీ కర్ణన్ గారు తప్పై ఉండొచ్చు, కర్ణన్ గారు ఇండిసిప్లిన్ అయి ఉండొచ్చు, దానిలోకి నేను వెళ్ళట్లేదు. బట్ హౌ యూ ట్రీటెడ్ ఎ పర్సన్, దీనివల్ల ఏమొస్తుంది, సమాజంలోకి ఒపీనియన్ వస్తుంది న్యాచురల్గా. ఏమని, అరే ఎస్సీ కాబట్టి చేశాడు, ఎవరో ఒకరు అంటారుగా, వేరే వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఎందుకు చేయలేదు అని అంటారు కదా. సో ఇలాంటి ఒపీనియన్ ఎందుకు డిసిప్లినరీ యాక్షన్స్ గురించి, ఈ డిసిప్లినరీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అంశం ఖచ్చితంగా ప్రస్తావించాలి శ్రీకాంత్ గారు. కొలీజియం ఇష్యూస్లో నాకు తెలిసి భారతదేశ న్యాయ చరిత్రలో, న్యాయ వ్యవస్థలో టాప్ మోస్ట్ 4 జడ్జిలు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలా లేదు. జస్టిస్ జాస్తి చల్మేశ్వర్, రంజన్ గొగోయ్ అండ్ మిగతా 2 కూడా. అవును, వాళ్ళ మీద ఇంతవరకు కనీసం ఒక డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నట్టు నాకైతే తెలియదు. వాళ్ళల్లో గనక ఒకవేళ షెడ్యూల్ కాస్ట్ జడ్జి గనక ఉండి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అనేటువంటి కామెంట్ కూడా ఉంది. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే అది వేరు, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్ కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ అన్యూజువల్. అది మేము ఫస్ట్ టైం జరిగింది, అది అన్యూజువల్ ఫినామినా. అది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఆస్పెక్ట్స్, రోస్టర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద అలా ఆ పర్టికులర్ 4 చేసిన ప్రెస్ మీట్లో మాత్రం ఏ కంటెంప్ట్ లేదు, డైరెక్ట్గా లేదు. సో వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టచ్చు, మాట్లాడచ్చు. బహుశా వేరే వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేసినట్టు, ఇప్పుడు కర్ణన్ క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ చేస్తే ఆయనతో ఎలా బిహేవియర్ ఉన్నింది, కంటెంప్ట్లో ఒక జడ్జి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఎందుకని అరుంధతి రాయ్కి ₹1 వేశారు, 1 డే జైలు వేశారు, ఎందుకని ప్రశాంత్ భూషణ్కి ₹1 ఫైన్ వేశారు, ఎందుకని కర్ణన్ జైల్లో పెట్టారు అని 3 ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే వాళ్ళ కులం తేడా కనిపిస్తుంది కదా. ఇద్దరు కమ్యూనిటీ బాగా డామినెంట్ కమ్యూనిటీ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే జడ్జెస్కి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఏంటి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇమీడియట్గా కనిపించే డిఫరెన్స్ ఇది. కాబట్టి సమాజంలో ఒక న్యాచురల్గా ఒక ఒపీనియన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఒపీనియన్ డెవలప్ కాకుండా చూసుకునే బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది అంటాను నేను. సో నేను ఎవరు నిజంగా వీళ్ళు తప్పు చేశారా లేదా అనే డిస్కషన్లోకి నేను వెళ్ళట్లా, కానీ బయటకి మీరు చూపించేది ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే విజయ్ గారు, ఎనీ సిస్టమ్ ఇన్ అ డెమోక్రసీ షుడ్ నాట్ ఓన్లీ బి జస్ట్ అండ్ ఫెయిర్, ఇట్ షుడ్ ఆల్సో అపియర్ టు బి జస్ట్ అండ్ ఫెయిర్. అంటే ఏ వ్యవస్థ అయినా కానీ అది పారదర్శకంగా ఉంది, నిబద్ధతతో ఉంది, న్యాయంగా ఉంది అనేది మాత్రమే సరిపోదు, అని చెప్తే సరిపోదు. ఇలా ఉంది అనే నమ్మకాన్ని కలిగించేటట్టు అవి కనపడాలి, ఆ వ్యవస్థ కనపడాలి. ఆ వ్యవస్థ నాలో ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎస్ ఇది నిజంగానే బాగా ఉంది అనేటట్టు కనిపించాలి. కేవలం ఉంటే సరిపోదు. ఓకే. సో నేను కడిగిన ముచ్చాలం మేము, మా మీద కరప్షనే లేదు, ఇది బయట నుంచి జరుగుతున్న కుట్ర, ఇది పొలిటికల్ కుట్ర అని జ్యుడిషియరీ చెప్పుకున్నా కానీ జ్యుడిషియరీ తనని తాను ఎలా ప్రజెంట్ చేసుకుంటుంది, తన క్యారెక్టర్ తను ఎలా బయట పెట్టుకుంటుంది అనే విషయంలో కానీ మీరు ఆ కేర్ తీసుకోకపోతే జ్యుడిషియరీని చాలా తొందరగా కామన్ సిటిజన్స్ హోప్ పోయే ఛాన్స్, థ్రెట్ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. రైట్. ఐ విల్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ శ్రీకాంత్ గారు. ఇవి ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. ఈ మధ్య కాలంలో భారతదేశం మొత్తంలో హాట్ టాపిక్గా నిలిచినటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ కేసు. ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ ఏళ్లకేళ్ళు, నెలలకు నెలలు జైల్లో మగ్గిపోతే దీనిపై కనీసం స్టే ఇవ్వటానికి, బెయిల్ ఇవ్వటానికి కూడా కొన్ని ధర్మాసనాలు ఒప్పుకోలేదు. కట్ చేస్తే రౌస్ అవెన్యూ కోర్టు ఆఖరికి అందరినీ నిర్దోషులుగా డిశ్చార్జ్ చేసింది. ఇలాంటి సందర్భంలో భారతదేశ న్యాయ వ్యవస్థ పైన డిబేట్ జరగదా? భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న రేకెత్తదా? ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినట్లు ఎన్సీఆర్టీ 8th క్లాస్లో ఒక పాఠ్యాంశం తీసేస్తే ఈ అవినీతి గురించి ఎవరు డిస్కస్ చేయరా? యా, వెరీ గుడ్ క్వశ్చన్. మీ ప్రశ్నలో 2 వైరుధ్యాలు ఉన్నాయి చూడండి మీరే. ఒకవైపున వాళ్ళకి బెయిల్ నిరాకరించడము ఇది ఒక ఆస్పెక్ట్ అయితే,
కేసులు కట్టడము, బెయిల్ నిరాకరించడము, జైల్లో పెట్టడము, వాళ్ళతో జరిగిన బిహేవియర్, ట్రీట్మెంట్, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే మళ్ళా వీళ్ళందరినీ డిశ్చార్జ్ చేసింది కూడా అదే జ్యుడిషరీ. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరు ఉన్నారు ఆ జ్యుడిషరీలో. అవును. మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎక్కడ ఒక ల్యాబ్స్ ఉంది అని తెలిసిన తర్వాత, అంటే ఒక కేసు మీరు నమోదు చేసిన తర్వాత ఆ కేసుని ఎలా పరిగణించాలి, ఒక కేసులో ఎందుకు బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేది ఒక కేసులో ఎందుకని మీరు అప్లై చేస్తున్నారు, ఇంకొక కేసు సెక్షన్కి ఎందుకు అప్లై చేయట్లేదు? బొబ్బిలిపులి సినిమా అనుకుంటా శ్రీకాంత్ గారు, దాంట్లో ఎన్టీఆర్ చాలా చాలా రౌద్రంగా చెప్తారు కదా, కోర్టుకి తీర్పుకి ఒక సాంగ్ కూడా అది ఇక్కడ అప్లై కావచ్చేమో. యా. సో ఎందుకని ఒక మ్యాజిస్ట్రేట్ దగ్గర నిరాకరించబడ్డ బెయిల్ సుప్రీంకోర్టు దాకా పోయినా కానీ ఎందుకని బెయిల్ రావట్లేదు? ఎందుకని ఇంత డిస్పారిటీ ఉంది? జడ్జెస్ ఒక కేసును చూసే విధానము యూనిఫామ్గా ఎందుకు లేదు? అప్లికేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఎందుకని అందరికి ఒక విధంగా ఉండట్లేదు? ఇవన్నీ గ్యాప్స్ కదా. సో ఈ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసే రైట్, పవర్ అన్నీ సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాయి, హైకోర్టు దగ్గర ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు ఏం లేదు, రెండు సమానమే. సుప్రీంకోర్టు ఇది అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్మినిస్ట్రేటివ్లీ కంట్రోల్ ఉంటుంది. హైకోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా ఇద్దరు కాన్స్టిట్యూషనల్ జడ్జెసే. సో ఎందుకని ఒక యూనిఫార్మిటీ లేదు? ఎందుకని ఒక బెయిల్ కోసము ఈ రోజున సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది? మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి హైకోర్టు దాకా అసలు జడ్జిలలో ఎవరికి కూడా ఒక్కరికి కూడా జ్యుడిషియస్ మైండ్ అప్లికేషన్ లేదా? ఎందుకు? సుప్రీంకోర్టు చాలాసార్లు అన్నది ఒక బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా రావాలా? మీరేం చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్లు? మీరు మైండ్ అప్లై చేయరా? పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నారా అని చెప్పి సుప్రీంకోర్టే అన్నది. అవును. సో ఈ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక యాంగిల్లో వీళ్ళందరూ బెయిల్ ఇవ్వలేదు అది అన్నారు. అదే సిచ్యువేషన్లో చాలా అగ్రెసివ్ స్టెప్, ఒక కేసు నుంచి డిశ్చార్జ్ చేయడం అనేది అంత సులభం కాదు. ట్రయల్ మొత్తం జరిగిన తర్వాత లేదు వీళ్ళు తప్పు చేయలేదని చెప్పడం వేరు. అసలు బిగినింగ్లోనే ట్రయల్ మొదలు కాకముందు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే స్టేజ్లో అసలు వీళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి లేదు, దీనిలో బేసిక్ కేసే లేదు, ప్రైమా ఫెసియే లేదు దీనిలో అని చెప్పి చాలా టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయి, రూల్స్ ఫాలో అవ్వలేదు, ఇలాంటి చాలా గ్రౌండ్స్ ఉంటాయి డిశ్చార్జ్కి. ఆ డిశ్చార్జ్ చేశారు అని అంటే అది కూడా జ్యుడిషియరీ యొక్క పవరే. ఈ క్యారెక్టర్ మనకు బెయిల్లో కూడా ఉండాలి, ఈ క్యారెక్టర్ మనకు మ్యాజిస్ట్రేట్స్లో ఉండాలి, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఉండాలి, హైకోర్టులో ఉండాలి. హ్యూమన్ రైట్స్కి ఒక సింపథెటిక్ వ్యూ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉండాలి. అదే నేను ఈ మధ్య కాన్స్టిట్యూషన్ ఒక హ్యాండ్ బుక్ తయారు చేస్తూ నేను మీకోసం కూడా ఒక కాపీ ఇస్తాను. ఇది మీ కాపీయే. అయితే దీంట్లో నేను ఒక ఆర్గ్యుమెంట్ ఏం చేశానంటే, టైటిల్ ఆఫ్ మై ఎస్సే, ఒకటి ఎస్సే, ఇంట్రొడక్టరీ ఎస్సే రాశాను. కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ మోరల్ చార్టర్, నాట్ ఎ మేర్ లీగల్ మాన్యువల్. ఓకే, ఇది ఏంటి అంటే ఈ రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ నిర్మాణమైన ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ సిద్ధాంతాలు ఏంటి, ఇది కేవలము ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు, మనకేదో సమస్య వచ్చినప్పుడు, లేదంటే మన మీద ఎక్కడన్నా అరాచకాలు జరిగినప్పుడు, పోలీసు దాష్టికాలు జరిగినప్పుడు, గవర్నమెంట్ విక్టిమైజ్ చేసినప్పుడు, ఇలాంటప్పుడే మాత్రమే మనకు రాజ్యాంగం ఎందుకు అవసరం వస్తుంది? డే టు డే లైఫ్లో నీకు రాజ్యాంగం చెప్తున్న క్యారెక్టర్ ఎందుకు లేదు? ఇది గవర్నమెంట్ బాధ్యత కదా, జ్యుడిషియరీ బాధ్యత కదా. కామన్ సిటిజన్లో కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ని ఇంప్లాంట్ చేయడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ఎవ్రీడే ఎందుకు మనకు కాన్స్టిట్యూషన్ అనేది ఒక లివింగ్ ఫిలాసఫీ ఎందుకు అవ్వట్లేదు? ప్రతి ఒక్కరికి ఆడు మతం కావాలి, ఆడు కులం కావాలి, ప్రాంతం కావాలి, ఇన్నింట్లో కొట్టుకొని చచ్చిపోతున్నారు. కాన్స్టిట్యూషన్ కావాలి, కాన్స్టిట్యూషన్ నిర్దేశించే క్యారెక్టర్ నాకులో రావాలి, సమాజంలో కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ రావాలి అని చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? దట్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. సో రాజ్యాంగ విలువలని డే టు డే లైఫ్, డే టు డే హ్యూమన్ క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయాలి. అంతవరకు మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేము విజయ్ గారు. ఇందులో జ్యుడిషియరీ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఇది కలెక్టివ్గా చేయాల్సిన పని. దానిలో ఎగ్జిక్యూటివ్ పాత్ర పోషించాలి, పాలిటీ పాత్ర పోషించాలి, మీడియా చేయాలి, జ్యుడిషియరీ చేయాలి, అన్ని విభాగాలు వచ్చి కలెక్టివ్గా ఒక కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ని, ఒక మోరల్ క్యారెక్టర్ని, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనం అందరం కానీ సాధించకపోతే ఈ జ్యుడిషియరీ, ఈ డెమోక్రసీ, ఈ ఎగ్జిక్యూటివ్ ఇదంతా కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చే ప్రమాదం మన ముందు తరాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనందరం కూడా లెట్ us డిస్కస్, ఓపెన్గా డిబేట్ చేద్దాం.
భయపడకండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చాలామంది నన్ను అడుగుతారు. ఒక రీసెంట్గా ఒక మీడియా మిత్రులు ఏదో మాట్లాడుతుంటే నేను కామెంట్ చేశాను, సరే ఇది కట్ చేస్తాము అన్నారు. ఏమైంది అండి అన్న అంటే, లేదు అది కంటెంప్ట్ అవుద్ది కదా అన్నారు. కంటెంప్ట్ ఎందుకు అవుతుంది? అది నేను ఒక జడ్జిని క్రిటిసైజ్ చేసి ఆ జడ్జి పేరు చెప్పి ఇది క్రిటిసైజ్ చేస్తే ఈ జడ్జి అమ్ముడు పోయాడు, ఈ జడ్జి చేశాడంటే అది కంటెంప్ట్ అవ్వచ్చు. నేను ఒక జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేస్తే అది కంటెంప్ట్ అవ్వదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎక్సలెంట్ అబ్జర్వేషన్ చేస్తారు. ఇది వీలుంటే మీరు ఎక్కడన్నా కానీ దీని గురించి మాట్లాడండి, కంటెంప్ట్ గురించి చెప్పినప్పుడు ప్లీజ్. ఆయన ఏమంటారంటే, ఒక సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జడ్జి మీద ఒక కామెంట్ చేస్తే మిగతా పార్లమెంట్లో ఉండే మిగతా మెంబర్స్ అబ్జెక్షన్ తీసుకుంటారు. ఓకే. డాక్టర్ అంబేద్కర్ బహుశా ఆ స్థాయిలో ఆయనకు మాత్రమే ఉందేమో మరి, బహుశా ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఈరోజు మాట్లాడేది, నాదే ఓన్ ఇండిపెండెంట్ ఏం కాదు. ఆయన ఏమంటారంటే, నేను ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను, పాటిస్తాను, కానీ గౌరవించాల్సిన అవసరం నాకు లేదు అంటారు. ఎగ్జాక్ట్లీ. జడ్జిమెంట్ని ఐఎమ్ బౌండ్ టు ఒబే ద జడ్జిమెంట్ బట్ ఐఎమ్ నాట్ బౌండ్ టు రెస్పెక్ట్ ఇట్ అంటారు. గ్రేట్. సో మనందరికీ కూడా రైట్ ఉంది. జడ్జిమెంట్ తప్పు, ఎస్ ఇది తప్పు, రాజ్యాంగంలో ఇది లేదు, రాజ్యాంగ విలువలకి ఇది కరెక్ట్ కాదు, కాబట్టి నా ఒపీనియన్ ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి క్రిటిసైజ్ చేయడం కంటెంప్ట్ కాదు. ఈ జడ్జి గారు చెప్పిన జడ్జిమెంట్తో కూడా నేను ఏకీభవించట్లేదు అనడం కూడా కంటెంప్ట్ కాదు. ఈ జడ్జి డబ్బులు తీసుకొని ఇది ఇచ్చాడు అంటే కంటెంప్ట్ అవ్వచ్చు. జడ్జిని వ్యక్తిగతంగా దూషిస్తే కంటెంప్ట్ అవ్వచ్చు. అండ్ దట్టు ఈ జడ్జిమెంట్ నేను పాటించను అన్నా కూడా కంటెంప్టే. జడ్జిమెంట్ పాటించకపోతే ఆబ్వియస్గా కంటెంప్ట్. అంతే. జడ్జిమెంట్ని పాటించకపోతే కంటెంప్ట్, రెస్పెక్ట్ ఇవ్వకపోతే కంటెంప్ట్ కాదు. ఇప్పుడు నేను అంటాను, లేదండి నాకు అసలు ఆ జడ్జిమెంట్ నాకు చాలా కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్లో లేదు, ఐ డోంట్ రెస్పెక్ట్ దట్ జడ్జిమెంట్ అంటాను. కంటెంప్ట్ ఎలా అవుతుంది? నాట్ ఎట్ ఆల్. సో ఇది మనం యూ కెన్ కమెంట్, యూ కెన్ క్రిటిసైజ్, బట్ యూ నెవర్ సే దట్ ఐ వోంట్ ఫాలో. ఐ వోంట్ ఫాలో అంటే రైట్ లేదు. అంతే. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అథారిటీ ఫైనల్గా కూడా అదే జడ్జిమెంట్ వస్తే యూ హ్యావ్ టు ఒబే ఇట్. ఖచ్చితంగా చేయాల్సిందే. అంతే. సో మన అందరం కూడా జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేయాలి, జ్యుడిషియరీ ఇచ్చే జడ్జిమెంట్స్ని పాటించాలి. కానీ జ్యుడిషియరీ మీద ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, మనం దాన్ని రెస్పెక్ట్ చేసే లాంటి క్యారెక్టర్ని నిర్మాణం చేసుకోవాలి. రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉండి జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనే ఒక భావనని, కాన్ఫిడెన్స్ని సాధారణ పౌరులలో నింపాలి. ఇందులో కరప్షన్ లేదు, జడ్జిలందరికీ ఈ క్యారెక్టర్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మేము జడ్జిలుగా నియమిస్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ని బార్ అసోసియేషన్స్లో, బార్లో, లాయర్స్ మధ్యలో, సమాజం మధ్యలో కూడా మీరు నిర్మించాలి. అదర్వైజ్ ఇలాంటి ఒపీనియన్స్, ఇలాంటి ఇప్పుడు ఎన్సీఆర్టీ పెట్టారు, ఎవరు నేను రేపు పుస్తకం రాస్తాను, పుస్తకాన్ని మీరు బ్యాన్ చేస్తారా? చేయరుగా. అంతే. సో ఆర్టికల్ 19 వ్యతిరేకమే కదా. అంతే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వ్యతిరేకమే. ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి 8th క్లాస్ సిలబస్లో ఉన్న ఆ న్యాయ వ్యవస్థ, అవినీతి అనేటువంటి పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించడం కూడా నాకు తెలిసి బహుశా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 19ని తుంగలో తొక్కటమని అనుకుంటున్నాను నేను. అయి ఉండకపోవచ్చు. అంటే ఎందుకంటే మీకు ఈవెన్ గవర్నమెంట్ అనుకున్నా కానీ కొన్ని లిటరేచర్స్ని బ్యాన్ చేయొచ్చు. జ్యుడిషియరీ కూడా ఒకవేళ అది కంటెంప్షియస్గా ఉంది అనుకుంటే జ్యుడిషియరీ హ్యాస్ పవర్. ఓకే. అది ఆర్టికల్ 19 స్క్రూటినీ చేస్తే కదా. ఆ ఎన్సీఆర్టీ మీరు అన్న కామెంట్ ఎప్పుడు జస్టిఫై అవుతుంది అంటే, ఈ పుస్తకంలో ఉండే కంటెంట్ని స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పి జ్యుడిషియరీ ముందుకు వచ్చినప్పుడు, జ్యుడిషియల్ స్క్రూటినీ ఆర్టికల్ 19 కింద జరిగినప్పుడు ఇది ఆర్టికల్ 19 కిందకి రాదు, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి రాదు, దీనిలో పలానా కంటెంట్ ఉంది కాబట్టి రాదు అని చెప్పి జడ్జెస్ చెప్పినప్పుడు అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. అంతవరకు కాదు. కానీ ఇప్పుడు ఏంది అంటే, పేషెంట్ హాస్పిటల్కి రాలేదు, ఆపరేషన్ జరగలేదు, గుండె తీయలేదు, కానీ అసలు ఇవి ఏమీ జరగకుండానే ఇంట్లోనే వీడు చచ్చిపోయాడు, అసలు వీడు లేడు అని చెప్పి ఆడికి జబ్బు లేదు, ఆడు పేషెంటే కాదు, ఆడికి ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పి ఇంట్లో ఉండేవాడిని ఇంట్లోనే తాళం వేసి పెట్టేశారు.
ఇది జరిగింది. కాబట్టి ఐ కెన్ నెవర్ సే 19కి 19 అడ్డుకున్నారా అడ్డుకోలేదా అనేది నేను చెప్పలేను. రైట్. భారతదేశంలో న్యాయ వ్యవస్థ మాత్రమే సుప్రీం అనేటువంటిది చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే భారతదేశ న్యాయ వ్యవస్థల లోపాల గురించి చర్చించడం సంగతి తరువాత శ్రీకాంత్ గారు కనీసం దాని పేరెత్తితే కూడా భయపడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో కూడా మార్పులు రావాలి, అవినీతి గనక ఉంటే అది ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి మీరు. అది మాత్రమే కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ సంక్షోభ సమయంలో ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఎటు తేల్చుకోవాలనేటువంటి సందర్భంలో ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం అవసరము, ఎందుకు అవసరమో, ఎలా అవసరపడుతుందో అని చెప్పి దాన్ని ప్రింట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా మీరు. టు బి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆన్ రికార్డ్, టు బి ఫ్రాంక్, చాలా సందర్భాల్లో మీరు బాధితుల గొంతుకుగా నిలిచారు. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవము కూడా. ఈ ఇంట్రాక్షన్ ఇక్కడితో ముగిస్తున్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో భారత రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన, న్యాయం చట్టాలపైన పౌరులకి అవగాహన కల్పించేందుకు మనం మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అవకాశం నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా విజయ్ గారు, కాన్స్టిట్యూషన్ గురించి ఎన్ని ప్లాట్ఫామ్స్లో మాట్లాడాల్సి వచ్చినా కానీ సాధారణ పౌరులకి కూడా కాన్స్టిట్యూషన్, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, సాధారణ పౌరులు అని అన్నాను కదా, రాజ్యాంగం ప్రకారం అసలు ఎవరు సాధారణ పౌరులు కాదు. ఒకసారి నన్ను అన్న ఫన్నీ నోట్, అరవింద్ కేజ్రీవాల్ గారు వారి ఇంట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో కలిసాం. ఓకే, సీరియస్ టాపిక్స్లో కలిసాం. అన్నప్పుడు మీరు పార్టీలో ఎందుకు జాయిన్ కాకూడదు అంటే నేను సరదాగా అన్నా ఆయనతో, నాకు మీ పార్టీ పేరు నచ్చలేదండి అన్నాను. అంటే ఆయన నవ్వుకుంటూ ఏదేంటి అని, అప్పుడు మన సంజయ్ సింగ్ వీళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు నచ్చలేదంటే రాజ్యాంగం ప్రకారం, శ్రద్ధ రాజ్యాంగం ప్రకారము కామన్ మ్యాన్ అనేవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కరూ స్పెషలీ ప్రివిలేజ్డ్ పర్సన్. నాకు హక్కులు ఉన్నాయి, నాకు స్వేచ్ఛ ఉంది, ఇంతవరకు లేదు, రాజ్యాంగానికి ముందు లేదు. రాజ్యాంగం నాకు ఇన్ని హక్కుల్ని కల్పించి నాకు ఒక ప్రివిలేజ్ని కల్పించిన స్పెషల్లీ ప్రివిలేజ్డ్ పర్సన్ని నేను ఆమ్ ఆద్మీ కాదు అని అన్నా. ఫన్నీ నోట్, అది నిజమే కదా, నిజమైన వెరీ సీరియస్ నోట్ కదా. అందుకనే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా మనము. సో ఇందాక మీరు అన్న దాంట్లో నేను ఒక చిన్న యాడ్ చేస్తాను. సుప్రీంకోర్టు దేశంలో అన్నిటికన్నా సుప్రీం అని కాదు, ఇది అన్నిటికన్నా సుప్రీం. ఎగ్జాక్ట్లీ, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, రాజ్యాంగం సుప్రీం. రాజ్యాంగం చెప్పిన డ్యూటీని ఫాలో అవ్వడము సుప్రీంకోర్టు చేసేది, పార్లమెంట్ చేసేది, ఎగ్జిక్యూటివ్ చేసినా, ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, రాజ్యాంగం ఈజ్ సుప్రీం. సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్, సుప్రీం క్యారెక్టర్, సుప్రీం ఇన్ ఎవ్రీ సెన్స్ ఈజ్ రాజ్యాంగం. సుప్రీం కోర్టు సుప్రీం కాదు, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. కాబట్టి కాన్స్టిట్యూషనలిజంని మన సమాజంలోకి తీసుకెళ్ళాలి. సో నేను ఈ కాన్స్టిట్యూషనలిజం, కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, అట్లాగే చట్టాల మీద అవగాహన, వీటన్నిటి మీద, రాజ్యాంగం మీద డీటెయిల్డ్గా మీరు చేస్తానని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి నేను 100% ఖచ్చితంగా మీతోనే చేస్తాను. ఖచ్చితంగా మీరు ఏ టైంలో అడిగినా కానీ, రాజ్యాంగం గురించి ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా కానీ ఖచ్చితంగా నేను మీతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. హోప్ టు సీ యూ సూన్. యా, థ్యాంక్ యూ మచ్. నమస్తే.